సో హలో గైస్, లెట్స్ మేక్ కేఎఫ్సి ఇన్ మై స్టైల్. కేఎఫ్సి క్రిస్పీగా కావాలంటే ఇలా ట్రై చేయండి. ఫస్ట్గా నేనైతే చికెన్ తీసుకున్నాను. అందులో సరిపడా ఉప్పు, పెరుగు, పెప్పర్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను 1 అవర్. నెక్స్ట్ మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము. లో జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, పెప్పర్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకున్నవన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు మసాలా బాగా కలుపుకోవాలండి. మెయిన్ ప్రాసెస్ ఇదే. బాగా కలుపుకున్న తర్వాత మన కేఎఫ్సీలో మెయిన్ రోల్ ఇదే. 2 గ్లాసెస్ ఆఫ్ కార్న్ఫ్లోర్, మైదా 1 గ్లాసు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత 2 ఎగ్స్ తీసుకొని బౌల్లో బాగా ఉప్పు, పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక బౌల్లో మనము కూలింగ్ వాటర్ వేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి బాగా ముక్కలకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మెయిన్గా ఇలా చేస్తే మన కేఎఫ్సి తప్పకుండా క్రిస్పీనెస్గా వస్తుంది. ఇక్కడ నేను ఏమైనా తప్పు చేస్తే మీరు కామెంట్ చేయండి. ఫ్లోర్లో డిప్ చేసి, కోల్డ్ వాటర్లో డిప్ చేసి, మళ్ళీ ఎగ్లో డిప్ చేసి, మళ్ళీ మనం కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకోవాలండి. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మన ముక్కలన్నీ వేసుకోవాలి. ముక్కలు ఒకటికొకటి తగలకుండా చూసుకోండి. దాని తర్వాత మనకి హాట్గా క్రిస్పీగా మన కేఎఫ్సి రెడీ అవుతుంది. తప్పకుండా మినీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.